అందరికీ వందనాలు. శాలం మరి ఒక సంపాదన అనుగ్రహించిన దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. వారం వారం మనము వస్తున్నాం, వెళ్తున్నాం, బాగానే ఉంది. మన జీవితాల్లో ఎంతవరకు దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా ఉన్నాము అని మనము నిత్యము పరిశీలించుకునే వారిగా ఉండాలి. కాబట్టి ఈ సంపాదన రోజున మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఇది ఒక అవకాశంగా మనము గ్రహించాలి. కాబట్టి దేవుని యొక్క పనిలో విశ్వాసంలో బలంగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా దేవుని పనిలో మనం ముందుకు కొనసాగాలి, ఆత్మను రక్షించే వారిగా కూడా ఉండాలి. తర్వాత మనము హీబ్రూ క్లాసు పోయిన నెలలో ఒకటి మిస్ అయింది. ఈ నెలలో మీకు ఆ క్లాసు ఉంటుంది కాబట్టి అది ఎప్పుడన్నా అది మీరు డిసైడ్ చేసుకుని చెప్తే ఇవాళ దాన్ని డిసైడ్ చేసుకుంటాం. ఓకే, ఈరోజు మన పాఠము విజ్డమ్ ఫర్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ. విజ్డమ్ ఫర్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ, వివాహం మరియు కుటుంబం కొరకైన వివేకం. వివాహం కొరకు, కుటుంబ జీవితం కొరకు వివేకం కలిగి ఉండాలి. మరి ఆన్లైన్లో ఇక్కడ ఇద్దరు, ఇంకో 2 ఫోన్లో ఇద్దరు, నలుగురు ఉన్నారు. ఇక్కడ మేము 10 మంది ఉన్నాం. కాబట్టి ఆన్లైన్లో కూడా అప్పుడప్పుడు నెలకొకసారి ఇక్కడ రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. వివాహము మరియు కుటుంబం కొరకైన వివేకము కలిగి ఉండాలంట. కాబట్టి హెవెన్లీ హెల్ప్మేట్స్, ద డివైన్ డిజైన్. మనము ఈ లోకంలో కుటుంబ వ్యవస్థలో బలంగా వెళ్ళాలి అంటే ఏం కావాలంట? పరలోక సహాయం కావాలి. ఇది దేవుని యొక్క రూపకల్పనగా ఉండాలి. ఇట్ మస్ట్ బి డిజైన్డ్, అవర్ లైఫ్ మస్ట్ బి డిజైన్డ్ బై ద క్రియేటర్. ఆదాము గారిని ఎవరు తయారు చేశాడు? దేవుడే ఆయన చేతితో తయారు చేశాడు. కాబట్టి మన జీవితాలు దేవుని చిత్తానుకూలంగా వెళితే అవి ఎలా ఉంటాయి? ఫలవంతముగా ఉంటాయి, అభివృద్ధి చెందుతాయి. అది మన ఇష్టానుసారంగా ఉంటే అవి ఎలా ఉంటాయి? నాశనకరంగా. రాత్రి మాట్లాడుకున్నాం కదా, ఇశ్రాయేలు దేవుని చిత్తానుకూలంగా జీవించినంతకాలం వారు వాగ్దాన దేశంలో జీవించారు. ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టారో దే హ్యావ్ లాస్ట్ ది ఎంటిటీ, వారి యొక్క గుర్తింపుని కోల్పోయారు. వాగ్దానం నుంచి బయటికి తరిమివేయబడ్డారు కదా. ఆదికాండం 2:18, ఆదికాండము 2:18 చూద్దాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటియైన సహాయకుడు వారి వరకు చేరునవును. సాధారణంగా పాస్టర్లు ప్రతి పెళ్లిలో కూడా చదివే ఒక ఊత పదంలాగా తయారైంది ఈ వాక్యం. ఊత పదంలాగా అయిపోయింది. అంటే ఏంటి? మనకు అనుకూలంగా వాడుకుంటే కొన్ని సామెతలు అంటే సేయింగ్స్ ఆర్ ప్రావర్బ్స్ అంటాం కదా, వాడుతూ ఉంటాం. కాబట్టి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఇంగ్లీష్లో ఏముంది? ఇంగ్లీష్లో ఏముంది అబ్బాయి? త్వరగా చదవండి, ఏముంది ఇంగ్లీష్లో? ఆదికాండము 2:18, జెనసిస్ 2:18. జెనసిస్ 2:18 ఏముంది? And the Lord God said, it is not good that man should be alone, and I will make man should be alone. ఒక్కడే ఉండడం అనేది మంచిది కాదు. I will make him a help meet for him. ఇక్కడ ఆలోచన దేవుడికి ఎందుకు ఇచ్చి ఉంటుంది అసలు? చెప్పండి. నరుడు ఒక్కడే ఉండటం మంచిది కాదు అని ఆదాం గారి గురించి తండ్రి అయిన యెహోవా దేవునికి ఆలోచన ఎందుకు వచ్చింది? వస్తే వచ్చింది.
ఇక్కడ ఏమని ఉంది మళ్ళీ చదవండి. నరుడు And the Lord God said, it is said, Lord God said, it is said, good that Lord God said. నేను చెప్తున్నా అంటే అర్థం ఏంటి? నేను చెప్తున్నానంటే అర్థం ఏంటి? ఇంకొకరు వింటున్నారు. సంబడి ఈజ్ లిసనింగ్. వాళ్ళు ఒకడా ఇతర 10 మంది 100 మంది తర్వాత సంగతి. బట్ అదర్ పర్సన్ ఈజ్ దేర్. దేవుడు మాట్లాడేది అక్కడ ఒకరు వింటున్నారు. ఒకలా ఇతర 100 లక్ష కోటి మనకు తెలియదు. కానీ ఇక్కడ ఎవరున్నారు? ఆదాం ఒకడే ఉన్నాడు. భూమి మీద ఆదాం అనే నరుడు ఒకడే ఉన్నాడు. అంతకుముందు చెట్లు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ అన్నీ మరి ఆడామగా ఉన్నాయి. మరి దేవుడికి తెలియదా? ఇద్దరు సృష్టించాలని దేవుడికి తెలియదా? మరి ఒకరే సృష్టించాడు దేవుడు. ఇది చాలా విచిత్రమైన విషయం. ఆదాము ఒకరే సృష్టించాడు. ఒక ఆడపక్షి మగ పక్షి కలుగురు కాక అన్నాడు, కలిగిపోయింది. మగ ఎద్దు ఆవు కలుగురు కాక కలిగిపోయింది. అన్నీ అలా చేసినాక దేవుడు అన్ని చేసిన దేవుడికి మనుషుల గురించి ఇద్దరు చేయాలని తెలియదా? చేశాడు. చేసేసి మళ్ళీ ఏమంటున్నా ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరితో ఎవరితో పరలోకంలో జరిగే సంభాషణ ఇది. పరలోకంలో సంభాషణ ఎంత మంద కాదు, భూమి మీద కాదు. ఆయన స్థానంలో ఉండి మాట్లాడుతున్నాడు. బహుశా సృష్టి చేసేటప్పుడు కిందకు వచ్చాడేమో, అంతేగా కిందకు వచ్చి ఇక్కడ కూడా మాట్లాడచ్చు. ఏమంటున్నాడు? ఈ ఆదాము ఒకడే ఉండడం మంచిది కాదు అంటే దేవుని సన్నిధిలో ఒంటరితనం ఉందా? లేదు. గాడ్ ఈజ్ నాట్ అలోన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కాదు ఆయన. తండ్రి వేరు, కుమారుడు వేరు, వాళ్ళ నుంచి వచ్చే పరిశుద్ధాత్మ శక్తి వేరు. వాళ్ళతో కోటాను కోట్ల దూతలు అక్కడ ఉన్నారు. వాళ్ళలో ప్రధాన దూతలు ఉన్నారు. వాళ్ళలో ఒకడు ఎవరు? మెస్సయ్య. ఇంకొకడు లూసిఫర్. వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. అయితే అప్పటికే లూసిఫర్ పరలోకం నుంచి నెట్టి వేయబడ్డాడు. ఓకే, కాబట్టి ఇక్కడ దేవుని ఆలోచన మనము అసలు అర్థం చేసుకుంటామా? ఎప్పుడన్నా అర్థం చేసుకున్నాం. సాధారణ పిల్లలు ఎలా ఉంటుందో పిల్లల ఆలోచన, నాకు స్వీట్ కావాలి, నాకు బట్టలు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, అదే ఉంటుంది. అలా ఎదిగిన తర్వాత కొంతకాలానికి వాళ్ళు తర్వాత తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు. ఆహా, మా అమ్మ మా నాయన ఈ విధంగా, మా తాతలు మా పెద్దలు ఈ విధంగా ఆలోచిస్తారా అని ఎప్పుడు వస్తుంది వాళ్ళకి కొంత జ్ఞానం వచ్చిన తర్వాత. కాబట్టి ఇక్కడ దేవుడికి ఆ జ్ఞానము పొదువైపు లేదుగా. ఆయన జ్ఞాన సంపన్నుడు. ఆయన జ్ఞానం చేత సమస్తాన్ని సృష్టించాడు. మరి అంత జ్ఞానం కలిగిన దేవునికి ఈ విషయం తెలియదా? చూడండి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఏమంటున్నాడు? వారికి సహాయం కొరకు ఇంకొకరు చేస్తాను. కాబట్టి ఇక్కడ దేవునికి సృష్టి ప్రారంభానికి ముందే తెలుసు నరుని యొక్క సృష్టి ఎలా జరగాలి అనేది. మిగతా జంతువుల సృష్టి వేరు, నరుల సృష్టి వేరు. ఆదాములో నుంచే అవ్వను తయారు చేశాడు. దేవుని తండ్రిలో నుంచే కుమారుడు వచ్చాడు. అందుకనే తండ్రి కుమారులు ఏకత్వాన్ని కలిగి ఉంటారు. వాడు ఏక శరీరం కాకపోయినప్పటికీ వారి ఆలోచనలు, వారి పనులు అన్నీ కూడా ఎలా ఉంటాయి? ఒకే విధంగా ఉంటాయి. అదే రీతిలో పురుషుని శరీరంలో నుంచి స్త్రీని దేవుడు తయారు చేశాడు. కాబట్టి వారి ఇరువురి భావాలు ఎలా ఉండాలి? ఏకత్వాన్ని కలిగి ఉండాలి. అంటే ఇక మగవాడు ఏం తింటే భార్య అదే తినాలి, ఆయన నుంచుంటే నుంచోవాలి, కూర్చుంటే కూర్చోవాలి. పూర్వం మన దేశంలో ఇదే కదా, భర్త అలా నిద్రపోతుంటే భార్య
ఏం చేయాలి? కాళ్ళు నొక్కాలి. ప్రత్యక్ష దైవం పాటలు మళ్ళీ ఇవన్నీ. కాబట్టి దేవుని యొక్క చిత్తము ఏమిటి అనేది మనము దైవ గ్రంథంలో నుంచి చదువుతుంటాం, కానీ సరి అయిన విధంగా మనం అర్థం చేసుకోం. కాబట్టి ఇక్కడ మన జీవితంలో ఏదైతే ఉన్నదో దట్ ఈస్ నాట్ అవర్ చాయిస్. మనము దాన్ని నిర్మించుకోలేదు. నీకై పుట్టావా? మనకై మనం పుట్టావా? పుట్లా. దేవుడు ఫలానా వారి కడుపులో మనల్ని పుట్టించాడు. ఇండియాలోనే ఎందుకు పుట్టాలి మనం? ఈ ఆఫ్రికాలో పుట్టవచ్చు కదా, ఏదో వేరే దేశంలో పుట్టవచ్చు కదా అని అనుకునే కూడా ఉండొచ్చు. కానీ ఎవరు ఎక్కడ పుట్టాలో, ఎవరు ఏమి చేయాలో అవన్నీ కూడా సృష్టికర్తకు తెలుసు. కాబట్టి ఆయన ఆదామును సృష్టించిన తర్వాత అక్కడ ఏమైతే అక్కడ చూడండి, ఆ 19వ వచనంలో చూస్తే ఆయన పేర్లన్నీ పెట్టేశాడు. అక్కడ ఉన్న సృష్టి ఆవృత్తికి పేర్లు పెట్టేశాడు. సాధారణంగా చూడండి, పురుషుడు మొత్తము తయారు చేసుకున్న తర్వాత కుటుంబానికి కావలసిన అన్ని మరి తయారు చేసుకున్న తర్వాత అప్పుడు భార్యని ఎంచుకుని ఆ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటాడు. అంటే అర్థం ఏంటి? తనకి సాటి అయిన స్త్రీని తెచ్చుకునే ముందు మొత్తం సమకూర్చుకోవాలి. దేవుడు కూడా మనల్ని, ఈ సంఘాన్ని కుమారునికి కన్యకగా భార్యగా ఏర్పాటు చేసినప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన సంఘానికి కావాల్సిన ప్రతిదీ కూడా సమకూరుస్తున్నాడు. ఈజ్ అరేంజింగ్ ఎవ్రీథింగ్. కానీ మనం ఏం చేస్తాము? మనం ఏదో చేసుకోగలం అనుకుంటాం. ఐ కెన్ డూ ఫర్ మై సెల్ఫ్. నేను నన్ను బాగు చేసుకోగలను అనుకుంటాం. కానీ మనము ఎప్పటికీ బాగు చేసుకోలేము. దేవుడే బాగు చేయాలి. కాబట్టి ఇక్కడ మొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. కాబట్టి వివాహము అనేది దేవుని యొక్క నిర్ణయము. ఒక స్త్రీ పురుషుడు దేవుడు శాస్త్రీయంగా ఎన్నో చేశాడు కదా ఆయన. మరి వేరే విధంగా పిల్లలకుంటే ఏర్పాటు చేయవచ్చు. కానీ ఒక స్త్రీ ఒక పురుషుడు ఇద్దరు కలిసి జీవించడం ద్వారా మానవ జీవిత సమాజం విస్తృతంగా పెరగాలి. ఈ సమాజం పెరిగే విధానంలో ఒక్కరు కాదు, ఎవరుండాలి? ఇద్దరు ఉండాలి. ఇది దేవుని నిర్ణయం. అందుకనే సృష్టి తయారు చేసేటప్పుడు కూడా మనం చూస్తే మన పోలిక చొప్పున నరులను చేయదు అని దేవుడు చెప్పాడు తప్పించి నా పోలిక చొప్పున నరులను చేస్తున్నాం అంటలేదు. కాబట్టి పరలోకంలో ఏదైతే ఉన్నదో ఆ వ్యవస్థ, అంటే తండ్రి కుమారుడు, వారి నుంచి ఒక ఆదాము గారు తయారు చేశాడు. ఆదాముకి సాటి అయిన వాళ్ళు పురుషుడు కాదు. ఆదాముకి సాటి అయిన వాడు పురుషుడు కాదు. ఇవాళ అభివృద్ధి చెందిన దేశాల్లో మరి విశృంఖలంగా ఆ సృష్టికి వ్యతిరేకంగా వాళ్ళు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. కానీ దేవుని చిత్తం ఏంటి? పురుషునికి సాటి అయినది స్త్రీ, స్త్రీకి సాటి అయిన వాడు పురుషుడు. ఇది సృష్టి, ఇది దేవుని చిత్తము. కాబట్టి వీరిద్దరూ కూడా భార్యాభర్తలు దేవుని పోలికలో ఐకమత్యంగా ఉండాలి. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 27 వచ్చు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. కాబట్టి ఇద్దరిని చేశాడు దేవుడు, ఒకరిని చేయలే, ఇద్దరిని చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇద్దరు కలిసి కుటుంబ వ్యవస్థని ముందుకు తీసుకువెళ్ళాలి. సాధారణంగా కొన్ని ఫ్యామిలీస్లో ఉద్యోగస్తులు బాగా, వ్యాపారస్తులు బాగా ఉన్న కుటుంబాల్లో పురుషుడు ఏం చేస్తాడు? ఈ కూర వండాలి, ఇంతే కారం వేయాలి, ఇంతే ఉప్పు వేయాలి, నేను వచ్చేటప్పటికి పిల్లలు ఈ విధంగా ఉండాలి అని ప్రతిదాన్ని కూడా ఏం చేస్తాడు? పురుషుడు శాసిస్తాడు, డిక్టేట్ చేస్తాడు. కానీ దేవుని చిత్తం అది కాదు. సాటి ఏదిగా అంటే పురుషునికి ఏ విధంగా సమానత్వాన్ని కలిగి అన్ని విషయాల్లో అతనికి సహాయకారిగా, ఒకరికొకరు అర్థం చేసుకునే వారిగా దేవుడు వారిని సూచించాడు. అంతేగాని
ఇక్కడ అవ్వమ్మ చెప్తే ఆదాం గారు తిన్నాడు. అవ్వమ్మ గారు చెప్తే ఆదాం గారు తిన్నాడు, అంతేగాని ఆదాం గారు చెప్తే అవ్వమ్మ తినలా. అంటే సృష్టిలో స్త్రీని దేవుడు తప్పుగా చేశాడా అంటే చేయలేదు. పురుషుల లోపల నుంచి ఆయన ఏక శరీరముగా అందులోంచి తీసినప్పటికీను అక్కడ స్త్రీని ఎక్కడా కూడా దేవుడు తప్పుగా చేయలేదు. కానీ కుటుంబ వ్యవస్థ ముందుకు వెళ్ళాలి అంటే ఇద్దరు కొట్లాడుకుంటూ వెళితే ముందుకు వెళ్ళదు. కాబట్టి పురుషుడు కుటుంబానికి శిరస్సుగా ఉంటాడు, స్త్రీ సహాయకారిగా ఉంటుంది. పిల్లలు వారు తల్లిదండ్రులు చెప్పే విధానంలో ముందుకు వెళ్తారని ఒక వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుని పని కొరకు ఈ విధంగా పురుషుడు స్త్రీ సృజించబడ్డారు. కాబట్టి భార్యాభర్తలు ఆత్మీయంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఏంటి? ఇక్కడ అవ్వ ఆదాములు ఆ ఏదైనా వనంలో ఏం చేయాలి? యాక్చువల్గా దేవుని చిత్తాన్ని జరిగించాలన్న, కానీ వాళ్ళు ఏం చేశారు? అది విరుద్ధంగా పనిచేశారు. మత్తయి సువార్త 12:50 చూద్దాం. మత్తయి సువార్త 12:50. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అని. కాబట్టి ఇక్కడ మెసేజ్ చెప్పేది ఏంటి? పరలోకంలో ఉండే తండ్రి చిత్తం జరిగించేవాడే నా సహోదరుడు, నాకు తల్లి, నా తండ్రి. కాబట్టి ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని పరలోకంలో ఉండే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. కానీ ఐదేళ్ళ వరలోకి దొడ్డిదారిని వచ్చిన అపవాది చిత్తాన్ని వారు నెరవేర్చకూడదు. ఇది మనం గమనించాలి. పరలోకంలో ఉండే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. కానీ అవ్వమ్మ ఆదాములు ఏం చేశారు? అపవాది చిత్తాన్ని నెరవేర్చారు. కాబట్టి అక్కడ వాళ్ళు నాశనం అయిపోయారు. చూడండి, మార్కు సువార్త 10:8. మార్కు సువార్త 10:8 చూద్దాం. వారిద్దరు ఏక శరీరమై ఇందురు కనుక వారిక ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉండురు. పెళ్ళైపోగానే ఏమైనా యానిమేషన్ జరుగుతుందా? పెళ్ళైపోయిన తర్వాత స్త్రీ పురుషులు పెళ్ళైపోయిన తర్వాత యానిమేషన్ జరిగి ఇద్దరు ఒకటైపోతారా? అదేదో బొమ్మలాగా సగం స్త్రీ సగం పురుషులాగా అవుతారా? అవరు. ఇక్కడ ఆత్మీయముగా వారిద్దరు అంటే ఇక్కడ ఏముంది? వారు ఏక శరీరమై ఉంటారు అంటే అర్థం ఏంటి? ఎక్కడో ఒక తల్లిదండ్రులకు ఒకడు పుడతాడు, ఇంకొక చోట ఇంకో తల్లిదండ్రులకి ఒక అమ్మాయి పుడుతుంది. వీళ్ళిద్దరూ మళ్ళీ ఒక కుటుంబ వ్యవస్థ అవుతారు. మరి వీళ్ళిద్దరూ ఏక శరీరం ఎట్లా అవుతారు అంటే, ఏక శరీరం అంటే ఏంటి? ఇక్కడ ఆత్మీయముగా వారి యొక్క ఆలోచనలు ఏక శరీరం ఏకత్వాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉండాలి అంటే వారి ఆలోచనలు వారి పనులన్నీ కూడా ఏకత్వాన్ని కలిగి ఉండాలి. ఏ విధంగా తండ్రి ఆలోచనలు కుమారుడు ఏ విధంగా నెరవేర్చాడో ఈ లోకంలో, అదే విధముగా భార్య భర్త ఇద్దరు కూడా ఒకే ఆలోచనతో ఏకాత్మతో ఉన్నప్పుడు ఏముంది? ఇద్దరు ఒకే పని చేస్తారు. వేరు ఆలోచనలతో ఉంటే ఏముంది? భర్త పని చేస్తామంటే భార్య ఇంకో పని చేస్తాం. కాబట్టి మనము భార్యాభర్తలు ఒకే ఆలోచనలో ఉన్నప్పుడు వారు కలిసి పని చేస్తారు. ఇక్కడ మంచి పని చేసే దాంట్లో కాకుండా చెడ్డ పని చేసే దాంట్లో ఒక భార్యాభర్తలు మనం చూస్తాం. ఎక్కడ? అపోస్తలుల కార్యాలు. కాబట్టి వాళ్ళు మంచి పనులు ఇద్దరు కలిసి చేసుంటే వాళ్ళకి పరలోక రాజ్యం దేవుడు ఇచ్చేవాడు. కాబట్టి భార్యాభర్తలు ఏది కలిసి చేయాలి? మంచి పనిని కలిసి చేయాలి, చెడు పనిని కాదు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించాలి. కాబట్టి భార్యాభర్తలు మొదటిగా పరలోక దేవుని సంతోషపరచాలి. మొట్టమొదటిగా వివాహ జీవితంలో ఏం చేయాలండి? హనీమూన్కి వెళ్ళిపోతారు కదా, అండ్ దే వాంట్ టు ఎంజాయ్ దేర్ లైఫ్, దేర్ ఫిజికల్ లైఫ్, మంచిది. కానీ దానికంటే ముందుగా మరి మా వివాహ జీవితం కనుక మేము గుర్తించుకుంటే మాకు
ఈ సలోమి గారి తండ్రి ఒక ఆయన ఉండేవాడు. ఎవరైనా మోషే దైవజన్ గారు, మన పాస్టర్ గారు, మాకు ఎంతో ప్రియమైన పాస్టర్ గారు. అంటే ఆయన పాస్టర్ అంటే మామూలు పాస్టర్, బిషప్ల కంటే మేము ఎక్కువగా ఆయన్ని చూసుకునేవాడు, గౌరవించేవాడు ఆ రోజుల్లో. మా పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత మా స్కూల్కి ఎక్కువగా వచ్చేవాడు ఆయన. డాక్టర్ సభ అంటావా, ఎక్కువగా వచ్చేవాడు. నల్లమంటలో చాలా పెద్ద గుడ్డే స్కూలు, బాగా బిజీగా ఉండేవాడు మేము. ఈ ఇల్లు ఆ దగ్గరలో ఉండేది. ఈ విధంగా అప్పటికింకా బాప్తిసం తీసుకోవాలి. మరి ఆయన వచ్చి వాక్యం చెప్పేవాడు. దైవజన్ గారు మా పెళ్ళికి ముందు మా ఇద్దరికి వాక్యం చెప్పేవాడు. వచ్చి ఈమెకు కూడా చెప్పాడు. ఆయనకి ఇష్టమయ్యి దేవుడి సంఘంలో సభ్యురాలుగా వచ్చింది. వాళ్ళ తల్లి కానీ వాళ్ళ అక్కలు కానీ వాళ్ళు ఎవరు బలవంతంగా ఆమె ఎందుకు వెళ్తున్నామని ఆపల. కాబట్టి ఇక్కడ ఇష్టపూర్వకంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుడిని కలిసి సేవించారు. అంతేగాని డినామినేషన్స్ దగ్గర లేకపోతే నీ దేవుడు వేరు నా దేవుడు వేరు ఇట్లా గొడవలు పడుతూ ఉంటే ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మరి ముఖ్యంగా దేవుని విషయంలో మనకు వచ్చిన సమస్య, దేవుని సంఘంలో ఇప్పుడు ఏంటి, మన సంబంధాలు కావాలంటే మనం ఈ ఆదివారం చేసుకుంటే ఎక్కడ కాంట్రవర్సీ వస్తుంది. కానీ ఓపికతో మనం కనుక అవతల వ్యక్తికి చెప్పగలిగితే, మరి దేవదేవి గారు కానీ మరి అబ్రాహం గారు కానీ వీళ్ళందరూ ఆదివారం సంఘం నుంచే చాలా మంది పెళ్లి చేసుకున్నారు. మరి వాళ్ళందరూ కూడా దేవుడి సంఘంలో సభ్యులుగా బాప్తిస్మాలు పొందారు. అంకులు కూడా పొందారా ఐజాక్ గారు? అంటే ఆల్రెడీ అఫ్ కోర్స్ ఇక్కడ ఇక్కడ రొట్టె రాష్ట్రాలు కానీ వచ్చి పసకాలో పాల్గొనేవాడు కదా. కాబట్టి ఆ విధంగా కోఆర్డినేషన్ ఉండేది. కాబట్టి ఇక్కడ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వివాహ జీవితంలో జరగవలసింది ఏంటి, మొదట దేవుడికి స్థానం ఇవ్వాలి, మనం దేవుని స్తుతించాలి. అటు తర్వాత మన యొక్క శారీరక వివాహ జీవితంలో ముందుకి కొనసాగాలి. కాబట్టి లోకాశల వైపు మనం వెళ్ళిపోయి ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైతే కోల్పోతామో ఏమవుతుంది, దేవుడికి దూరం అయిపోతాము. దేవుడి యొక్క ప్రణాళికలో మనం ఉండము. We must be in the plan of God. ఇక్కడ ఎప్పుడైతే దేవుడి మాట వినలేదు, ఆదాము వాళ్ళు ఏమైపోయారు, దేవుడి ప్రణాళిక నుండి బయటికి వెళ్ళిపోయారు. ఏదైనా వాళ్ళ నుంచి బయటికి గెంటివేయబడ్డారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుడి ప్రణాళికలో ఉండేటట్లుగా మన జీవితాన్ని మలుచుకోవాలి. కానీ వివాహం చాలా హ్యాపీగా ఉంటుంది కదా, వివాహ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మరి తల్లిదండ్రులు విడిచిపెట్టి చక్కగా భార్యాభర్తలు సంతోషకరంగా జీవిస్తారు. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. తల్లిదండ్రులు చాలా మందికి నా కొడుకు పెళ్ళి అయిన తర్వాత మా కోడలు ఎంటేసుకుని తిరుగుతున్నాడండి ఇటువైపు, కూతురు తరపుళ్ళు ఏమనుకుంటారు, నా కూతురు నన్ను వదిలేసి మా అల్లుడిలోనే మా గురించి ఏం పట్టించుకోదని అనుకోవచ్చు. కానీ అది దేవుడి చిత్తం. ఆ విధంగా సృష్టిని దేవుడు చేశాడు. కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి జీవించడం అనేది తల్లిదండ్రులు కూడా సంతోషకరంగా ఉండాలి. కాబట్టి వివాహ వ్యవస్థ అనేది దేవుని సంతోషపరచాలి. ఆ వివాహ వ్యవస్థలో ఉన్న స్త్రీ పురుషులు ఇద్దరూ సంతోషించాలి. రెండోది వారి యొక్క తల్లిదండ్రుల్ని, వారి యొక్క సంఘాన్ని సంతోషపరిచే విధంగా ఉండాలి. కాబట్టి ఆ వివాహం జరిగిన ఆ కుటుంబంలో వారిని చూసి సంఘస్థులందరూ కూడా అబ్బా ఈ ఇద్దరు పెళ్ళైన తర్వాత సంఘానికి ఎంత మేలుకరంగా ఉన్నారండి, సంఘం ఆశీర్వదించబడిందని వారి గురించి సాక్ష్యం ఇచ్చేటట్టుగా ఉండాలి. సంఘానికి ఉపయోగకరంగా, సమాజానికి ఉపయోగకరంగా ఈ భార్యాభర్తలు జీవించినప్పుడు అది దేవుని చిత్తానుకూలంగా ఉన్నట్లుగా ఉంటుంది. చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయం, లూకాసు వార్త 14వ అధ్యాయము 25-26 వచనాలు చూద్దాం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా ఇంటకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అక్కడేంటో అధికారులు దేవుడు ఏమన్నాడు,
తల్లిదండ్రులు విడిచిపెట్టి భార్యని హత్తుకుంటాడు, లేకపోతే భర్తని హత్తుకుంటుంది, వాళ్ళు ఏక శరీరంగా ఉంటారు అని చెప్పాడు. కానీ ఇక్కడ మెసేజ్ ఏం చెప్తున్నాడు? భార్య భర్తలు విడదీసేస్తున్నాడు ఆయన. నాకు కూడా జరిగింది. ఓకే, ఇక్కడ ఎవడైనా నా యొక్కకు వచ్చి అంటే దేవుని పరిచర్యలోనికి మనం వచ్చిన తర్వాత విశ్వాస జీవితంలో మనం కొనసాగేటప్పుడు దేవుని కంటే ఎక్కువగా దేవుని ప్రేమించకూడదు. అంటే భార్య భర్తలు ఇరువురు ఒకరికొకరు ప్రేమగా జీవించాలి. ఆ ప్రేమ అనేది దేవుని కంటే ఎక్కువగా ఒకరినొకరు ప్రేమించకూడదు. అంటే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన సహచరిని అంటే భర్తని కానీ భార్యని కానీ తల్లిని కానీ తండ్రిని కానీ బిడ్డలు కానీ స్నేహితులు కానీ దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. ఆయన రోషం గల దేవుడు. అట్లని ఆయన భార్యను విడిచిపెట్టమంటాడా? కానీ ఇక్కడ మెసేజ్ ఏం చెప్తున్నాడు? తల్లిని భార్యను పిల్లలు అన్నదమ్ములను అక్కజనులను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే అంటే సువార్త పరిచర్యలో నీవు అన్నిటికంటే ఎక్కువగా సువార్తను ప్రేమించాలి. అంటే ఇక్కడ వాళ్ళని ద్వేషించడం అర్థం ఏంటి? సువార్త పరిచర్యలో ముందు కొనసాగేటప్పుడు తల్లిని తండ్రిని భార్యని లేదా భర్తని లేదా పిల్లల్ని నీవు విడిచిపెట్టాలి. అంటే అర్థమేంటి? పూర్తిగా వాళ్ళని విడిచిపెట్టేమని కాదు, దేవునికి ఆ పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు దేవుని పనిలో ఉన్నప్పుడు వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేయాలి. నువ్వు దేవుని పనిలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల గురించో భార్య గురించో భర్త గురించో పిల్లల గురించో ఆలోచించకూడదు. దేవుడి పనిలో నువ్వు దిగిన తర్వాత వాళ్ళందరూ మంచిపోవాలి. ఇది వాక్యం చెప్తుంది. కాబట్టి మనము దేవునితో సహవాసం చేసేటప్పుడు లోక సంబంధమైన ఏ బంధాలకి మనము దాసులుగా ఉండకూడదు. అన్నింటిలోంచి విడుదల పొందాలి. కానీ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగేటప్పుడు మనము దేవునితో ఐకమత్యాన్ని కలిగి ఉండాలి. కేవలం అంటే మన యొక్క విశ్వాస జీవితంలో ప్రార్థనా జీవితంలో మనం కొనసాగేటప్పుడు దేవునితో మనం ఐకమత్యాన్ని కలిగి ఉండాలి. అలాగే సువార్త పరిచర్యలో ముందుకు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు కానీ భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ ఆటంకాలుగా ఉండకూడదు. ఇది మెసేజ్ చెప్పింది. ఒకవేళ వాళ్ళు నీకు ఆటంకంగా ఉంటే వాళ్ళు విడిచిపెట్టేసి. కాబట్టి వారు ఆటంకంగా ఉండకుండా వారిని దేవుని